ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం మరియు హత్య కేసులో డాక్టర్ మౌమితకు న్యాయం జరగాలని మరియు డాక్టర్స్కు కూడా రక్షణ కల్పించాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వైద్య సేవలు అందించడంలో తమకు రక్షణ కావాలంటూ, అంతేకాకుండా ఈ కేసులో నేరస్తులను వెంటనే శిక్షించాలని దేశవ్యాప్తంగా వైద్యులంతా డాక్టర్ మౌమిత తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ కోసం, వాళ్ల రక్షణ కోసం ఆందోళన. ప్రతి క్షణం భయం, ఆందోళన. డాక్టర్స్ మాన ప్రాణాలకే రక్షణ లేదు. ఏం జరుగుతుంది? కలకత్తాలో ఆర్జీకర్ హాస్పిటల్లో 31 సంవత్సరాల ట్రైనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ మౌమితను దారుణంగా హింసించి అత్యాచారం చేసి హత్య చేశారు. శవ పరీక్ష ప్రకారం తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల మధ్య జరిగింది అని తెలిపారు. ఆమె ముఖంపై కొట్టడం వల్ల కంటి అద్దాలు కంటి లోపలకు గుచ్చుకొనిపోయి రక్తం గడ్డకట్టింది. తలపై గాయాలతో కనిపించింది. అంతేకాకుండా ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య వర్గాల్లో నిరసనకు దారితీసింది. అపరాధిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏమీ జరగలేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇంకా చాలామంది ప్రమేయం ఉంది అని హతురాలి తల్లి ఆరోపించారు. ఇదిలా ఉండగా ఈ కేసును సుప్రీంకోర్టు సమోటోగా స్వీకరించి ఆగస్టు 20న విచారించనుంది. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల మధ్య భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్జీకి సంబంధించిన స్వమోటో కేసును విచారిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ నేతలతో సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ చేరుకున్నారు. వైద్యుల సమ్మె 10వ రోజుకు చేరటంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై విచారణలో సుప్రీంకోర్టు దేశంలోని వైద్యుల భద్రతను నిర్ధారించడానికి జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 14న ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన మూక విధ్వంసం, హింసపై వివరణ ఇవ్వాలని సిబిఐని కోరింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ పైనే మొత్తం కేసు నడుస్తుంది. తనపైన ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనొక్కడే చేశాడని అంటున్నారు. పెద్ద పేర్లు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. జూనియర్ డాక్టర్స్ అంతా ధర్నా చేస్తున్న రోజు బయట నుంచి వచ్చిన వ్యక్తులు ధర్నా ప్రాంతాన్ని, హత్య జరిగింది అన్న ప్లేస్ని గందరగోళాన్ని గురిచేశారు. అంతమంది ఎలా వచ్చారు? ఎవరు పంపించారు? అసలు ఈ హత్య వెనకాల ఎవరున్నారు? హత్య జరిగిన తర్వాత అక్కడ ప్రభుత్వాంగాన్ని ఎవరు స్పందించింది లేదు. దాని తీవ్రతను పట్టించుకున్నదీ లేదు. ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి మమతా బెనర్జీ గారు, అలాగే హోంమంత్రి మమతా బెనర్జీ గారు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ర్యాలీకొచ్చి ఎవరిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఆమెది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన మనుషుల ద్వారా బాధితురాలు తల్లిదండ్రులకు డబ్బులు ఎరచూపి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హత్య జరిగిన 3 రోజుల తర్వాత డాగ్ స్క్వాడ్ను సంఘటనా స్థలానికి పంపించారు. ఈ లోపున అక్కడున్న ఎవిడెన్స్ అన్నీ తారుమారైపోయాయి. మమతా బెనర్జీ పార్టీలో ఉన్నవారికి ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అందువలనే ఈ కేసును తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారని అనుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం, దాని నిర్వాహకులు, పోలీసులు, మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఆమెపైన అనుమానాలు, ఆమె ప్రభుత్వం ఈ వ్యవహారం డీల్ చేసిన విధానం, ఇప్పుడు చెప్పిన బాధితురాలి తల్లిదండ్రి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
जो मुख्यमंत्री हैं उनके अंदर स्वास्थ्य मंत्रालय है, उनके अंदर सारे उनके रूल है, पुलिस है। अब वो नहीं समझ आ रहा है कि वो किसके खिलाफ प्रदर्शन कर रहे। रूल तो उनके हाथ में है, कानून उनके हाथ में है। कम से कम वो लोअर कोर्ट तो तक केस को साफ सुथरा सरकार पहुंचा सकती है। चिंताजनक है कि जो भी वहाँ डॉक्टर्स आवाज उठा रहे हैं उस बच्ची के लिए, अपने सेफ्टी के लिए, उनको दबाया जा रहा है। उनको डराने के लिए हॉस्पिटल के अंदर एक भीड़ आती है, तोड़ फोड़ करती है, मारपीट करती है, उनको धमकी देती है नर्सों को कि हम उसी डॉक्टर की तरह हालात कर। सरकारें एक दूसरे पे थोप रही हैं, प्रदर्शन कर रही हैं, बजाय कि वो उस केस पे काम करे, महिला सुरक्षा पे बात करें, अपने कानून में जो भी कमियां हैं उसको पूरा करें। लेकिन नहीं, वहां पे तो जिनके जो मुख्यमंत्री हैं उनके अंदर स्वास्थ्य मंत्रालय है, उनके अंदर सारे उनके रूल है, पुलिस है। अब वो नहीं समझ आ रहा है कि वो किसके खिलाफ प्रदर्शन कर रहे, किससे फांसी मांग रही है। కోల్కతా పోలీసుల నుంచి విచారణ చేపట్టిన సిబిఐ ఈ రోజు నిందితుడు సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. అంతా ఇంటర్న్స్ మానవ అవయవ మాఫియాతో కూడిన సంబంధాలు ఉన్నాయని సిబిఐ అనుమానిస్తోంది. బాధితురాలు తండ్రిని ప్రశ్నించినప్పుడు ఆర్జేకర్ హాస్పిటల్లో నీ స్టాఫ్ ఎవరు తమకు సహకరించలేదని, దహనం చేయటానికి 3 బాడీస్ ఉన్నప్పుడు నా కూతురు ఇది మాత్రమే ముందు క్రిమేషన్ చేశారు, న్యాయం అందించాల్సిన చీఫ్ మినిస్టర్ న్యాయం కావాలి అంటూ ర్యాలీ చేశారు. మాకు ఏమీ అర్థం కాలేదు. విక్టిమ్ లాయర్ అయిన వికాస్ భట్టాచార్య కలకత్తా పోలీస్ కమిషనర్ను సందీప్ ఘోష్లను కస్టడీలోకి తీసుకొని వాస్తవాలు బయటకు వస్తాయని కోరుతున్నారు. కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు మరియు వీడియోలను మీడియా ప్లాట్ఫామ్స్ల నుండి తొలగించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ట్రైనీ డాక్టర్పై భయంకరమైన అత్యాచారం మరియు హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మరియు వర్క్ స్పేస్లలో వైద్యుల భద్రత కోసం పద్ధతులను రూపొందించడానికి 9 మంది సభ్యుల టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 22లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఆదేశించింది. దాడిని నిరసిస్తున్న ప్రజలపై తమ అధికారాన్ని ప్రయోగించవద్దని సిజిఐ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంకా శవపరీక్ష చాలా ముందుగానే జరిగినప్పుడు రాత్రి 11:45 ఎందుకు దాఖలు చేశారని, ఎఫ్ఐఆర్ను పూరించడంలో జాప్యం చేయటంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా విరుచుకుపడింది. శవపరీక్షలో డాక్టర్ హత్యకు గురైనట్టు తేలింది మరియు రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. 3 గంటల పాటు ఆసుపత్రి అధికారులు ఏం చేస్తున్నారు? కోర్టు గుర్తించింది. నేరం జరిగిన ప్రదేశంలో అధికారులు శాంతి భద్రతలను ఎందుకు కాపాడలేకపోతున్నారని కూడా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఈ విధంగా ప్రశ్నించింది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఎందుకు ఆలస్యంగా అప్పగించారని, విధ్వంసకారులను ఆసుపత్రులకి ఎలా అనుమతించారని కోల్కతా పోలీసుల చర్యలపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసం సమస్యను రాష్ట్రం ఎలా నిర్వహించలేకపోయిందో మేము అర్థం చేసుకోలేకపోతున్నాం అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. తెల్లవారుజామున నేరం గుర్తించబడింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆత్మహత్యగా మార్చడానికి ప్రయత్నించారు అని న్యాయమూర్తులు జేబీ పార్థివాలా మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారాన్ని నిరసనకారులపై విడదీయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్జేకర్ యొక్క ప్రిన్సిపాల్ను మరొక కళాశాలకు నియమించడాన్ని కోర్టు ప్రశ్నించింది. అతని ప్రవర్తన ఇంకా పరిశీలనలో ఉంది. బాధితురాలి గుర్తింపు, ఆమె పేరు, ఫోటోలు బహిరంగంగా వెల్లడించడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యురాలిపై అత్యాచారం, నిందితునికి లై డిటెక్షన్ టెస్ట్. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సిబిఐ విచారణలో రోజుకో మాట చెబుతున్నాడు. దీంతో అతనికి లై డిటెక్షన్ టెస్టు నిర్వహించేందుకు అధికారులు కోర్టు అనుమతి కోరనున్నారు. అలాగే సైకో అనాలిసిస్, లేయట్ వాయిస్ అనాలిసిస్ టెస్టులు చేసేందుకు సిఎఫ్ఎస్ఎల్ నిపుణులు కోల్కతాకు చేరుకున్నారు. ఈ పరీక్షల వల్ల నిందితుడు మానసిక స్థితిని, అతను చెప్పే మాటలో అబద్ధాలను తెలుసుకోవచ్చు. విరిగిన మెడ ఎముక, కళ్ల నుంచి కారిన రక్తం, శరీరమంతా నల్లటి మచ్చలు. నొప్పిని ఊహించగలరా? ఆమె కోసం నిలబడండి.
వీలైతే ఒక షేర్ చేయండి. కనీసం మనిషిలా ఆలోచించండి, మనిషిలా స్పందించండి.